ఎథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ వాడకం మంచిదా కాదా? ఇప్పుడు ఇదే చర్చ ప్రారంభమైంది. ఎథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం మన దేశంలో ఏప్రిల్ నుంచే ప్రారంభం కాగా అప్పటి నుంచి ఈ తరహా ఇంధనంతో వాహనాలు పాడవుతాయనే ప్రచారం భారీగా సాగుతోంది. అయితే వాటికి చెక్ పెట్టేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీనే స్వయంగా రంగంలోకి దిగారు. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్తో ఒక్క కారు పాడైపోయిందని చూపించండంటూ సవాల్ విసిరారు ఆయన. ఇంతకీ E20 పెట్రోల్ వినియోగం వాహనాలకు మంచిదేనా కాదా? టేక్ ఏ లుక్. ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ మంచిదా కాదా? పాడైన ఒక్క కారుని చూపాలని నితిన్ గడ్కరీ సవాల్. ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఇండస్ట్రీ బాడీ ప్రకటన. బ్లెండెడ్ పెట్రోల్ వాడకంపై కొత్త వివాదం రాజుకుంది. ఓవైపు ఇండస్ట్రీ నుంచి కొత్త ఇంధనంతో వాహనాలకు దెబ్బేనంటూ ఓ నివేదిక ఇవ్వగా కేంద్ర మంత్రి స్వయంగా రంగంలోకి దిగి అలా పాడైన ఒక్క వాహనాన్ని చూపాలని సవాలు విసిరారు. దీంతో ఇప్పుడు ఏది నిజం అనే సందేహం వాహన వినియోగదారులలో బయలుదేరింది. దేశంలో 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా తోసిపుచ్చారు. E20 ఇంధనం కారణంగా కనీసం ఒక్క కారైనా పాడైపోయినట్లు నిరూపించాలంటూ ఆయన విమర్శకులకు బహిరంగంగా సవాలు విసిరారు. సోషల్ మీడియాలో ఈ ఇంధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఒక పెయిడ్ క్యాంపెయిన్గా ఆరోపించారు. భారతదేశం ప్రతి సంవత్సరం ఇంధన దిగుమతుల కోసమే 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేసిన ఆయన దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల మన రైతులకు 45,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతోందని గుర్తు చేశారు. కంప్లైంట్ ఉంటే కారు డీలర్కి తనకి పంపాలంటూ ఛాలెంజ్ చేశారు. అయితే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ చేసిన పరిశోధనలో మాత్రం ఇలా ఇథనాల్ కలిపిన ఇంధనం వాడకంతో 6% అదనంగా పెట్రోల్ వాడాల్సి వస్తోందని చెప్తోంది. అలానే BS4 స్టాండర్డ్స్ లో తయారైన పాత వాహనాలకు ఇంజన్ డ్యూరబిలిటీ సమస్యలు వస్తున్నట్లు తెలిపింది. ఇథనాల్లోని తేమను పీల్చుకునే గుణం కారణంగా వాహనాల విడి భాగాలపై ప్రభావం పడుతున్నట్లు కూడా ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ తేల్చింది. బ్లెండెడ్ ఇంధనంలో ఉండే రసాయన స్వభావం వల్ల పాత వాహనాల ఇంధన వ్యవస్థలోని రబ్బరు పైపులు, గ్యాస్కెట్లు, సీల్స్, ఓ రింగ్స్ త్వరగా అరిగిపోవడం లేదా క్షీణించడం జరుగుతుందని రీసెర్చ్ తెలిపింది. ఇక వినియోగదారుల నుంచి వస్తున్న ఈ ఆందోళనలపై వాహన తయారీ సంస్థలు మాత్రం ఏకీభవించడం లేదు. పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల మైలేజీలో కేవలం 2 నుంచి 5% వరకు మాత్రమే అత్యంత స్వల్ప తగ్గుదల ఉండవచ్చని, అంతకు మించి ఇంజన్కు ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలోనే స్పష్టత ఇచ్చారు. మారుతి సుజుకి, టయోటా, హీరో మోటోకార్ప్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం E20 ఇంధన వినియోగానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. లక్షలాది పాత వాహనాలకు సర్వీసింగ్ చేసినప్పటికీ ఇథనాల్ కారణంగా ఇంజన్ సమస్యలు వచ్చినట్లు ఎక్కడా దాఖలాలు లేవని మారుతి సుజుకి స్పష్టం చేసింది. ఇక కల్తీ ఇంధనం కారణంగా చెడిపోయిన ఒక కారును చూపిస్తూ అది E20 పెట్రోల్ వల్లే జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోను టయోటా సంస్థ ఇప్పటికే అధికారికంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజా సవాల్ ప్రాధాన్యత సంతరించుకుంది.